హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో పానీపూరిలో పూరీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కంప్లీట్ పానీపూరి రెసిపీలో మొత్తం అన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కానీ ఈ పూరీలే కొంచెం ప్రిపేర్ చేయడం కష్టం అనమాట. కొన్ని టిప్స్ పాటిస్తే ఈ పూరీలు చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ పూరీలు ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అప్పుడల్లా వస్తాయి, లేదంటే ఒక సైడ్ పూరీ మందంగా అలానే ఇంకొక సైడ్ బాగా పలుచగా వస్తాయి, లేదంటే పూరీలు పొంగిన తర్వాత మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇలాంటివి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ పాటించి మీరు పూరీస్ చేసినట్లయితే పూరీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ పానీపూరి రెసిపీ కోసం మనం బొంబాయి రవ్వని తీసుకోవాలి. సూజీ ఉంటుంది కదా, మనం ఉప్మా చేసుకునే రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వ నేను 1/4 కప్ వరకు తీసుకుంటున్నాను. రవ్వను 1/4 కప్ వరకు తీసుకున్నట్లయితే కనీసం 20 నుంచి 25 పూరీస్ వరకు ఖచ్చితంగా అవుతాయి. మీకు అంతకన్నా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలి అనుకోండి, అదే 1/2 కప్ సూజీని వేసుకుంటే కనీసం మీకు 45 నుంచి 50 వరకు పూరీస్ అవుతాయి. సో మీకు పూరీస్ ఎన్ని అయితే కావాలో దాన్ని బట్టి మీరు ఈ రవ్వని తీసుకోవాలి. రవ్వని తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ చాలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. జస్ట్ చిటికెడంటే చిటికెడే వేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. బేకింగ్ సోడాని కూడా చిటికెడ వేసుకుంటే సరిపోతుంది. సో ఇంగ్రీడియంట్స్ అని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా హాట్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ మరిగి వాటర్ వేసుకోకూడదండి, కొద్దిగా వేడిగా ఉన్న వాటర్నే వేసుకోవాలి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుని చేత్తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఎక్కువసేపు మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఏదైనా వెట్ క్లాత్ని వేసి 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 20 మినిట్స్ తర్వాత డోని తీసుకుని ఒకసారి ఇలా మదాయించుకోవాలి. సో మనం ఫస్ట్ వాటర్ వేసి కలిపినప్పుడు కొంచెం ఇది పల్చగా లూజ్గా ఉండాలి. ఇది కొంచెం నానిన తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది. ఇది గట్టిపడింది కదా అని మీరు వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేయకూడదండి. ఇది ఇలా ఉండగానే 1 or 2 మినిట్స్ పాటు బాగా మదాయించుకుంటే ఇది మళ్ళీ కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. సో డోను ఒకసారి ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటుంది. మరీ సాఫ్ట్గాను కాకుండా అలానే మరీ డో గట్టిగా కాకుండా ఉంటుంది. సో ఈ డోని మీరు చపాతీలాగా పిండిని కానీ ఆయిల్ కానీ వేసి ఇలా ఒత్తుకోవాలి. డోని మీరు బాగా పల్చగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి. మరీ ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు, అలానే దలసరిగా కూడా ఉండకూడదు, కానీ కొంచెం పల్చగానే ఉండాలి. సో చపాతీని ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఏదైనా కుకీ కట్టర్తో కానీ లేదంటే ఏదైనా రౌండ్ షేప్ ఏదైతే మీ ఇంట్లో ఉంటుందో దాంతో రౌండ్గా మీరు కట్ చేసుకోవాలి. పూరీలు ఏ షేప్లో అయితే ఉంటాయో ఆ సైజ్ షేప్ ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ డబ్బాని యూజ్ చేస్తున్నాను. మీరు ఇలా సాల్ట్ డబ్బాని కానీ లేదంటే కుకీ కట్టర్ని కానీ లేదంటే ఏదైనా గ్లాస్ సహాయంతో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ డబ్బాని యూజ్ చేస్తున్నాను. సో పూరీస్ అన్నిటిని ఇలా ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రా డోని పక్కకు తీసేసుకుని ఒకసారి చపాతీల మీద మళ్ళీ ఇలా ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదండి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఇలా 2 to 4 టైమ్స్ వరకు ఒత్తుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం రౌండ్స్ కింద కట్ చేసినప్పుడు ఒక్కొక్క సైడ్ లావుగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసినట్లయితే ఎక్కడైతే మీకు లావుగా వచ్చిందో అక్కడ మీకు మళ్ళీ ఫ్లాట్గా అవుతుంది. మరీ ట్రాన్స్పరెంట్గా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఈ మందంలో ఒత్తుకుంటే పూరీలు కరెక్ట్గా పొంగుతాయి అన్నమాట. సో ఇలా ఒత్తుకున్న పూరీల్ని ఒక ప్లేట్లోకి వేసుకుని వెట్ క్లాత్తో క్లోజ్ చేసేసుకోవాలి. క్లాత్ మరీ వెట్గా ఉండకూడదండి, కొద్దిగా డ్రైగా ఉండాలి. క్లాత్ మరీ వెట్గా ఉంది అనుకోండి పూరీలు చాలా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో మిగిలిన డో ఏదైతే ఉందో దాంతో మళ్ళీ సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. సో చూసారు కదండి, కేవలం 1/2 కప్ వరకు సూజీ వేయడం వల్ల మనకి 25 వరకు పూరీస్ వస్తాయి. అదే మీరు 1 కప్ వరకు సూజీని వేసారనుకోండి పూరీలు చాలా ఎక్కువ అయిపోతాయి. మీకు టైం కూడా చాలా ఎక్కువ టైం పడుతుందండి. సో మీకు 1/4 కప్ వరకు రవ్వ అయితే కనీసం 25 పూరీస్ వరకు వస్తాయి. సో పూరీలు అన్నిటినీ కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పూరీలు ఆయిల్లో వేసే ముందు ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి, అలానే మరీ తక్కువ హీట్ కూడా ఉండకూడదు, అలానే మీడియం హీట్ కూడా ఉండకూడదు. కొంచెం మీడియం హీట్ మీద కొద్దిగా ఎక్కువ ఉండాలన్నమాట. సో నార్మల్గా మీరు పూరీలు ఏదైతే హీట్లో వేయించుకుంటారో సేమ్ అదే హీట్లో వేయించుకుంటే సరిపోతుంది. సాధారణంగా ఈ పూరీలు ప్రిపేర్ చేసినప్పుడు చాలామందికి అప్పడాల్లో వస్తాయండి. అలా ఎందుకు వస్తాయి అంటే పూరీలు ప్రిపేర్ చేసినప్పుడు మరీ పల్చగా ప్రిపేర్ చేసినా కూడా ఈ పూరీలు సరిగ్గా పొంగవండి, అప్పడాల్లో వస్తాయి.
అలానే పూరీలు ప్రిపేర్ చేసినప్పుడు వాటికి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా పూరీలు పొంగవు, అప్పుడు కూడా అప్పుడల్లా వస్తాయి. అలానే ఆయిల్ హీట్గా లేకుండా బాగా తక్కువ హీట్ ఉన్నా కూడా ఈ పూరీలు పొంగవు. సో పూరీ వేసిన వెంటనే ఒకసారి ప్రెస్ చేసుకుని దానిపైన ఆయిల్ వేస్తూ ఉంటే పూరీ కరెక్ట్గా పొంగుతుంది. పూరీలు ఒక్కొక్క సైడ్ బాగా దలసరిగా, అలాగే ఒక్కొక్క సైడ్ మరీ పలుచగా వస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఉండాలి అంటే పూరీకి ఏదైతే సైడ్ మీకు ప్లేట్కి టచ్ అయ్యిందో అదే సైడ్ని ఆయిల్లోకి ఫస్ట్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నట్లయితే ఒక సైడ్ దలసరిగా, అలానే ఒక సైడ్ పలుచగా రావండి. 2 సైడ్స్ కూడా ఒకలానే వస్తాయి. ఇంకొక కారణం కూడా ఉంది. మీరు పూరీలు ప్రిపేర్ చేసిన తర్వాత గాలికి డ్రై అయిపోయినా కూడా ఒక సైడ్ దలసరిగా వచ్చేస్తాయి. సో ఇలా గోల్డెన్ కలర్ రాకుండా సరిగ్గా ఫ్రై చేయకుండా తీసేసారనుకోండి, పూరీలు చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయి. ఎట్ ఏ టైం మీరు 1 కానీ 2 కానీ 3 వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేయకూడదండి. అంతకన్నా ఎక్కువ వేసారంటే అన్నీ పొంగవు అన్నమాట. పూరీ ఒకటి వేసిన తర్వాత అది పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. ఎట్ ఏ టైం మీరు ఎక్కువ వేయకూడదు అనమాట. ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. అలా 2 to 3 వరకు ఫ్రై చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీరు పిండి కలిపినట్లయితే కనీసం 95% వరకు పూరీలు పొంగుతాయండి. చాలామందికి రెసిపీలో జరిగే మిస్టేక్ ఏంటంటే పూరీలు అన్నీ కూడా పొంగవండి. సగం పొంగుతాయి, అలాగే సగం పొంగవు అనమాట. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ పూరీలు ప్రిపేర్ చేశానండి. పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా కాకుండా వేరే విధంగా కలిపి చూశాను. అయితే 2 విధాలుగా కూడా కలిపి చూశానండి. అయితే అవి సరిగ్గా కుదరలేదన్నమాట. 60% పూరీలు మాత్రమే పొంగాయి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా నేను పిండిని కలిపితే 95% వరకు పూరీలన్నీ కూడా పొంగాయి. సో నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ ఈ వీడియోలో చూపించినట్టుగా పిండిని మీరు కలిపినట్లయితే పూరీలు ఖచ్చితంగా మీకు చాలా బాగా వస్తాయి. సో చూసారు కదా, కేవలం 1/4 కప్ వరకు సూజీని వేస్తే మనకి ఇన్ని పూరీలు అవుతాయి. సో ఈ విధంగా చేస్తే పూరీలు మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా పల్చగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో చూసారు కదండి, చక్కగా మనకి పూరీలన్నీ కూడా పొంగాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. సో మీరు కూడా పానీపూరీని ఈ టిప్స్ పాటిస్తూ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.